కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. కాపుల పేరుతో ముద్రగడ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. కాపుల రిజర్వేషన్లకు అమరావతికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ముద్రగడ ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ముద్రగడ దీక్షను పట్టించుకోబోమన్నారు. ముద్రగడ గారు కాపులను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారనే విషయం అర్థమవుతా ఉంది. ఇవాళ కాపు సామాజిక వర్గాన్ని ఏ ప్రయోజనాల కోసం మీరు రోడ్డు మీద పడేస్తా ఉన్నారు? కాపు గర్జన పెట్టి కాపుల్ని అల్లరి మూకలుగా చిత్రీకరించిన పరిస్థితిని ఈ రాష్ట్రంలోని కాపులు అర్థం చేసుకున్న పరిస్థితిని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం చేస్తానని ముందుకొస్తే, ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇస్తే, కాపుల్ని బీసీల్లో చేర్చడానికి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మీరు ఈ ప్రభుత్వం మీద ఎందుకు విషం కక్కుతా ఉన్నారు? అమరావతిలో భూముల గురించి, కాపు జాతికి అమరావతిలో భూములకి ఏమైనా సంబంధం ఉందా? కాపు సోదరులారా ఆలోచించమని కోరుతా ఉన్నా. కాపు జాతికి ముఖ్యమంత్రి గారికి 2 ఎకరాల ప్రస్థానం ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించమని